హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చెప్పబోయే మిస్టరీ చాలా భయంకరంగా ఉండబోతుంది. రిలాక్స్ అయ్యి వీడియోని ఎండ్ వరకు చూడండి, అది కూడా మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని. మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక నిజమైన వాస్తవం ఆధారంగా ఉన్న హాస్టల్ మిస్టరీని చెబుతున్నాను. ఇది ఒక చిన్న పల్లెటూరు కళాశాల హాస్టల్లో జరిగింది. ఆ హాస్టల్లో సుమారు 50 మంది విద్యార్థులు నివసించేవారు. కాని రాత్రి సమయాల్లో ఆ చిన్న హాస్టల్ భయంకర వాతావరణాన్ని కలిగించేది. హాస్టల్ ఫర్నిచర్ పాతది, గోడలు చీర మచ్చలతో నిండినవి. రాత్రి వేళలో ప్రతి మూల, ప్రతి కోణం ఒక వింత శబ్దాన్ని ప్రసారం చేస్తూ విద్యార్థుల మనసులో భయం నింపేది. ప్రధాన పాత్రలో ఉన్న విద్యార్థులు అనిత, సాయి, రవి మరియు నిఖిల్ 2వ సంవత్సరం విద్యార్థులు. కొత్త సీన్ మొదలైన మొదటి రోజు నుంచి ఈ వింత శబ్దాలను గమనించడం ప్రారంభించారు. మొదట వారు ఈ శబ్దాలను కలలుగా, ఊహలుగా భావించినప్పటికీ కొన్ని రాత్రుల తర్వాత అది నిజమైన భయం అని తెలుసుకున్నారు. ఒక రాత్రి అనిత గది నుంచి బయటికి వెళ్లేటప్పుడు గాలి చల్లగా ఆడుతున్నా ఎవరూ లేని గదిలో "వెళ్ళిపో" అనే శబ్దం వినిపించడం ఆమెకు భయం కలిగించింది. ఆమె ఆ శబ్దాన్ని మరిచిపోయే ప్రయత్నం చేసింది. కానీ ఆ రాత్రి మాత్రమే కాదు, తరువాతి 2 రాత్రులు కూడా అదే శబ్దం వినిపించడం మళ్లీ భయాన్ని పెంచింది. సాయి, రవి కూడా రాత్రి నిద్రపోతూ కొందరు రూమ్లలో వింత శబ్దాలు, గాలిలోని చిన్న గీతలు, అనామక వాసనలు కనుగొన్నారు. మొదట వారు వీటిని పనకట్టడం, కలలుగా భావించడం మొదలుపెట్టారు. కానీ ప్రతి రాత్రి ఈ శబ్దాలు మరింత భయానకంగా మారాయి. 3వ రాత్రికి నిఖిల్ రూమ్కి వెళ్లి బ్లాక్ బోర్డ్ దగ్గర ఒక చిన్న రహస్య లేఖ కనుగొన్నాడు. అందులో రాత, "హాస్టల్ వద్ద నుంచి ఎవరు వెళ్ళిపోతారో దాని ఫలితం మీరే భరించాలి" అని ఉంది. మొదట వారు దీన్ని సరదాగా తీసుకున్నారు. కానీ ఆ రాత్రి రవి తన బెడ్ సైడ్కి వెళ్ళినప్పుడు లైట్లు గడగడలాడి ఆగిపోయాయి. రూమ్లో వాసనలు, అనామక శబ్దాలు వినిపించాయి. ప్రతి మూల, ప్రతి కోణం ఆరాధన వాతావరణం సృష్టించేది. వీరు ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి వెనుక పాత చైర్మన్ రూమ్ను పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ రూమ్ లోపల పాత బుక్స్, పేపర్లు, పాత ఫోటోలు, డైరీలు ఉన్నాయి. ఒక డైరీలో వ్రాయబడింది, "పాత విద్యార్థుల మిస్టరీగా హాస్టల్లోని అనుకోని సంఘటనలు" అని. మరింత లోతుగా పరిశీలించినప్పుడు ఒక పాత మిర్రర్ వెనుక గూఢచారి రహస్య గది కనుగొన్నారు. ఆ గదిలో పాత ఫోటోలు, డైరీలు, రహస్య వృత్తాంతాలు, రాత్రి శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయో వివరించే రహస్యాలు ఉన్నాయి. వీరు తెలుసుకున్న విషయం ఏంటంటే, పాతకాలంలో ఆ హాస్టల్లో ఒక విద్యార్థి రాత్రి మిస్ అయ్యాడు. అతని మిస్సింగ్ కేస్ ఇప్పటికీ అన్సాల్వ్డ్గా ఉంది. ఆ విద్యార్థి శక్తివంతమైన వ్యక్తుల కౌశల్యం వల్ల చనిపోయాడు. కానీ దాని విషయం ఎవరికీ బయటకు రాలేదు. ఆ ఘటనా స్థలంలో ఉన్న రూమ్లు, మార్గాలు, ఫర్నిచర్ ఇంకా ఆ శక్తి వల్ల భయంకర వాతావరణాన్ని ఉత్పత్తి చేస్తాయి. రాత్రి శబ్దాలు, వాసనలు, అనామక ప్రదేశాలు, ఇవన్నీ ఆ విషాద సంఘటన యొక్క ప్రతిబింబాలు. వీరి రాత్రి అనుభవాలు ఇంకా భయంకరంగా మారుతూ అనిత, సాయి, రవి మరియు నిఖిల్ ఆ రహస్య గదిని లాక్ చేసి పరిస్థితిని ఎవరికీ చెప్పకుండా ఉంచారు. కానీ రాత్రి శబ్దాలు ఇంకా కొనసాగుతున్నాయి. విద్యార్థులు భయాన్ని ఎదుర్కొని హాస్టల్ జీవనాన్ని కొనసాగిస్తారు. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ హాస్టల్లో వాస్తవ భయం అనుకోని సంఘటనలు, రహస్య శక్తులు ఇంకా ఉన్నాయి. ప్రతి రాత్రి ఆ శబ్దాలు, మిర్రర్, రహస్య గది గుర్తులు వారిని భయపెడతాయి. వారిలోని భయం, ఉత్కంఠ, కణకణాల అనుభూతిని మళ్లీ మళ్లీ పెంచుతుంది. ఈ హాస్టల్ మిస్టరీ వినేటప్పుడు మీరు ఆ రాత్రి వాతావరణం, వాసనలు, చిన్న శబ్దాలను ఊహించి కొంత భయాన్ని అనుభవిస్తారని నమ్మవచ్చు. ఎందుకంటే ఇది ఒక సాధారణ కథ కాదు. నిజమైన సంఘటనలపై ఆధారపడి వాస్తవ భయాన్ని సృష్టించే విధంగా ఏర్పడింది. మిత్రులారా, ఈ కథను మీరు మరిచిపోలేరు. ఎందుకంటే హాస్టల్లోని ఆ శబ్దాలు, ఆ రహస్య గది, ఆ మిస్సింగ్ విద్యార్థి దృశ్యాలు ఎప్పటికీ మాయం కావడం లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీ కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.